దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామముకి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, క్రైస్తవ్యం అనేది భారతదేశానికి వచ్చిన రోజు కోసము మనం మాట్లాడుకుంటున్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే. అపోస్తలుడైన తోమా గారు మరి భారతదేశానికి ఆయన వచ్చి మరి యేసయ్య విషయంలో యేసయ్య శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన వచ్చి ఏ విధంగా ఆయన దేవుని వార్తను ప్రకటించాలో, ఆయన తర్వాత ఈ తరంలో మనము కూడా ఎలా పనిచేయాలో అనేకమైన భక్తులని మనం సరిచేసుకుంటూ మరి యేసయ్యను ముఖ్యంగా మనము సరిచేసుకుంటూ ఆయనతో పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకోవాలని మన పౌలు గారు దశలోనికే పత్రిక 1:6 చెప్పినట్లుగా మనము ఆ విధంగా నడవాలని దేవుడు ఆశిస్తూ దేవుణ్ణి మనము ఆరాధిద్దాము. పావురస్వరమ అని చెప్పి దేశంలోనికి వచ్చినప్పుడు మనం ఆ స్వరాన్ని వింటూ ఎలా మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలో అది దేవుని దగ్గర మనం అడుగుదాము, ఆరాధిద్దాము. దేశంలో వినబడుచున్నది ఓ దేశమా
దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన తోమా గారు ఆయన పేరు ఏంటంటే దిదిమ ఆయన పేరు. అయితే ఆయన కవలలు అన్నమాట. మరి ఆ రెండో ఆయన పేరు తెలియదు కానీ ఆయన కోసం మరి బైబిల్లో రాయబడలేదు కానీ మరి అపోస్తలుడైన తోమా గారి కోసము ప్రభు రాసి వచ్చారు. ఎందుకంటే ఆయన దేశం కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మనం కూడా క్రీస్తుని పోలి ఆ విధంగా మొదటి దశలోనే పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధాత్మలుగా ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే అని పౌలు ఎలాగైతే సాక్ష్యం చెప్తున్నాడో అలాగే మరి తోమా గారు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు అలాగే అనేకమైన భక్తులు కూడా ఆ విధంగా సాక్ష్యం చెప్పారన్నమాట. అయితే క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు కూడా మమ్మును భావింపగలను అనే పౌలు గారు కూడా ఆ విధంగా సాక్ష్యం చెప్తున్నారు. మరి గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండట అవశ్యం అని చెప్తారు. ఎవరైతే దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మతో నింపబడి మరి యేసును పోలి నడుస్తారో పౌలు గారు ఇక్కడ 1 కొరింథీ 4:1-2 వచనాల్లో ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేశారో, దేవుని బిడ్డలకి సేవ చేశారో, దేవుడైతే ప్రాణం పెట్టారు, దేవుడు కుమారుడిగా వచ్చారు, ఆయన మహిమను అంతటినీ కూడా విడిచిపెట్టి మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే మనిషిగా మనం కూడా ఆ విధంగా బ్రతకాలని. సాతానుడు ఎప్పుడు ఏం చెప్తాడంటే ఆయన దేవుడు అందుకని అలా చేశాడు, మేము ఎక్కడ చేస్తాము, మేము ఎక్కడ అలాగా చనిపోతాము అని సాతానుడు అలాగా నిన్ను దొలుస్తూ ఉంటారు. నీలో పాపం ఉన్నప్పుడు ఆ సాతానుడికి అధికారం వస్తుంది నీతో మాట్లాడడానికి. కాబట్టి సాతానుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడా అని తెలియజేసేది దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిన అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను అని చెప్తున్నారు. ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తారు. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే విమర్శించాలి కానీ మనుషులు విమర్శించినట్టుగా మనము ఉండకూడదు. కాబట్టి ప్రభు దగ్గర మనము తాను విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అనే కృపా సింహాసనం అనే బలారాధన దగ్గర మనం అలా విమర్శించుకోకపోతే పరిచర్య చేయలేము. బలిపీఠం దగ్గర మరి దేవుని యొక్క సింహాసనం దగ్గర కూర్చుండే అధికారము, మాట్లాడే అధికారము, దేవుని మాటలు వినే అధికారము ఉండలేనప్పుడు సాతానుడు ఆ విధంగా పక్కనుండి ఆయన దేవుడు, ఆయన అలా చేశాడు, నువ్వెక్కడ చేస్తావు అని చెప్తుంది.
నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకున్నావు, ఎందుకు దేవుని దగ్గరకు వచ్చావు, నీకు ఎందుకు ఈ అన్ని కష్టాలు, ఈ కన్నీళ్ళు అని చెప్పి చెప్తా ఉంటాడు. కాబట్టి తోమా గారు మరి అటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఆయన విడిపించారు. ఎందుకంటే ఒకప్పుడు యేసయ్య చనిపోయి తిరిగి లేచినప్పుడు శిష్యులందరూ ఉన్నప్పుడు ఆయన నేను చేతిలో వేలు పెట్టి చూస్తానే కానీ నేను నమ్మను అని చెప్పి ఒక 20వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ మాట. అందుకు ఆయన అలాగైతే లూకా 20 ఏంటంటే ఆ విధంగా యోహాను సువార్తలో చెప్తున్నారు, లూకా సువార్త కాదు, యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచిదమని ఆయనతో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. కాబట్టి అలాగా మనము అవిశ్వాసిగా ఉన్నప్పుడు సాతానుడు ఏంటంటే అలాగా వాక్యాలు విరుద్ధమైన మాటలు, దేవుని విరుద్ధమైన మాటలు అనిపిస్తూ ఉంటాడు. అలాగా తోమా గారిని అవిశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడే వచ్చి మరలా 11 మంది శిష్యులు ఉన్నప్పుడు ఆ మేడగదిలో వచ్చి ఆయన కనబడిస్తారు. ఆయన తండ్రి చిత్తాలను నెరవేర్చాడని శిష్యులకి కనపరుచుకుంటాడు. మరి తర్వాత 8 దినములు అయిన తర్వాత శిష్యులు కనిపించి 11 మందికి కనిపించి 8 దినాలు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడట. తలుపులు మూయబడి ఉన్నాయట. యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. సమాధానము కలుగునుగాక అని చెప్పి తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమే ఉండుము. పక్కలో బలంగా పూట పొడిచాడు. ఆ భటుడు పొడిచినప్పుడు అక్కడ వేసే శరీరము రక్తము కలిసిన లైట్ రెడ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ లాగా, అంటే అందులో రక్తం లేదు, అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయనలో ఉన్న రక్తం అంతా కూడా మానవాళి రక్షణ కోసము. మరి మనం పాపము ద్వారా జన్మించాము కాబట్టి మతము కులము భేదము లేకుండా ఆయన ఆ జన్మ పాపాన్ని నుండి విడుదల రావడానికి ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఒంటిలో రక్తపు చుక్క కూడా లేదు. అది టెస్ట్ చేశాడు అక్కడ సైనికుడు. అది అలా పొడిచినప్పుడు మరి ఆ ఒంటిలో రక్తం ఇలా చిమ్ముతుంది అనమాట. చిమ్మి ఆ సైనికుడికి కన్ను కనిపించదు. ఆ కన్నులో పడినప్పుడు ఆ కన్ను వెంటనే స్వస్థత వచ్చింది. అంటే జీవము గల దేవుడు ఆయన. అలాగే ఆ జీవం గల దేవుడు ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాను, నమ్ము వారిలో నేను సూచక్రియలు చేస్తాను అని మనం నమ్మినప్పుడు అవిశ్వాసమే కాకుండా విశ్వాసమే ఉండు అని దేవుడు తోమా గారి ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగా మనం విశ్వాసంలో ఉన్నప్పుడు మార్కు 16:17 ఉంటుంది. అలాగే నమ్మువారిలో సూచక్రియలు మీరు చేస్తారు, చేతులేసి ప్రార్థన చేస్తారు, రోగులు స్వస్థ పొందుకుంటారు, దయ్యాలు మీరు వెళ్ళగొడతారు, మరణకరమైన ఏది తాగినా మీకు ఏమి జరగదు. తాగేయడం కాదు, మనం తాగే కాదు. ఎవరైనా పగవారు మనం దేవుడికి ఇష్టంగా ఉన్నామని సాధారణ వాళ్ళ దూరి ఎవరైనా పగవారు ఏదైనా మనకు పెడితే అది ఒకవేళ తినేస్తే
అప్పుడు అది మనకి హానికరంగా ఉండదు అంటున్నాడు. అలా దేవుడు తోడైంది నడిపిస్తాడట. దేవుడు ఇలా మన కోసం ప్రాణం పెట్టాడు, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని ఎప్పుడైతే మనం దేవుడు మాట వింటామో, దేవుడికి ఇష్టంగా ఉంటామో, అలా నమ్మకంగా ఉంటే దేవుడు వారి ద్వారా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేస్తాడట. యోహాను 14:12 ప్రకారం అద్భుత కార్యాలు, సూచక్రియలు చేస్తాను అంటున్నాడు. అలాగే అపోస్తులు 2:43 కూడా భయం కలుగుతుంది సాతానికి, మీరు అపోస్తులా వాడబడతారు అన్నారు. ఈ అపోస్తులైన తోమా గారు ఆ విధంగా ఇండియాకి దేవుని వార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆయనకైతే ఇష్టం లేదు, కానీ దేవుడు మాటకి లోబడి వచ్చాడు. ఎలాగైతే లోబడ్డాడో తోమా గారు, అపోస్తులైన తోమా గారు, ఆయన ఎలాగైతే లోబడ్డారో అలా కూడా ఈ దినాల్లో, ఇది మన కాలంలో మనము కూడా అలా లోబడాలని దేవుడు ఈ దినాన్న మనకిచ్చారు. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కల నుంచి అవిశ్వాసం కాక విశ్వాసం ఎండమని. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మిదివి, చూడక నమ్మువారు ధన్యులని అతనితో చెప్పాడు అనమాట. ఎందుకంటే నువ్వు చూసి నమ్మావు, కానీ చూడక నమ్ముతున్నావు కదా, మనం ధన్యులు అని చెప్పాడు. దేవుడు నన్ను కాబట్టి అలాంటి చూడకుండానే ఆ తోమా గారు అంత అద్భుత కార్యాలు చేసినప్పుడు మరి బ్రాహ్మణ్స్ అయితే రక్షించబడతారు. ఎందుకంటే నీళ్లు తీసి, ఆ చెరువులో నీళ్ళు తీసి అలా పైకి వేసినప్పుడు ఆ నీళ్ళు అలా ఉండిపోతాయి, వజ్రాలా వేసుకుంటే అలాగే అక్కడ ఉండిపోతాయి. దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు. అవి చూసి అలాంటి అద్భుత కార్యాలు చేసినప్పుడు మరి దేవుడు పిల్లలుగా వాళ్ళు మారుతారు. వ్యర్థంగా మీరు ఆరాధిస్తున్నారు, ఆచారాలు మీరు మనుషులు పెట్టిన ఆచారాలు ఇవే దైవోపదేశాలు మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని రోమ 12:1 ఉంటుంది. కాబట్టి మీ సజీవ యాగంగా మీరు సమర్పించుకోండి అని 2వ ఉంది. కాబట్టి అలాగా మనం సమర్పించుకోవాలి. అలాగా ఆనాడు దేవుని పిల్లలుగా ఉండి కూడా ఆచారాల్లో ఉండి మనుషులు కల్పించిన పద్ధతులు అవే దేవుపదేశాలు, వ్యర్థమైన ఆరాధన చేస్తున్న దేవుని బిడ్డలుగా వాళ్ళు బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా మార్చబడుతుంటే అక్కడ అనేక మంది రక్షించబడడానికి దేవుడు అక్కడ సహాయం చేశాడు. అలాగే యోహాను 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 16 ఆయన ధైర్యం కలిగి చేశాడు. మనం కూడా అలాగా మరి తోమా గారిని, అపోస్తులైన తోమా గారు చూసి మరి ధైర్యం కలిగి మనం ఉండాలని దేవుడు సహాయం చేయాలని దేవుని దగ్గర కోరుకుందాం ఈరోజు. ఎందుకంటే పావుల స్వరము దేశమంతటా వచ్చి ప్రకటన చేస్తుంది. కాబట్టి అందుకు దిదిమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదామని తన తోటి శిష్యులతో చెప్పాడు అనమాట. అలాగే మన తోటి శిష్యులు ఈరోజు దేవుడు ఒక ఆమెతో మాట్లాడాడు, శిష్యురాలుగా ఉండడానికి పనికిరావు, ఎందుకంటే నువ్వు అపవిత్రంగా ఉంటున్నావు. యేసు శరీరంలో అవయవంగా ఉండకుండా సాతాను శరీరంలో అవయవంగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. సాతానికే లోపడుతున్నావు కానీ దేవునికి లోపడట్లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన దగ్గరికి సాతాను వచ్చి వాడు అడ్డం పడుతున్నాడు. యేసు శరీర రక్తము తీసుకోవడం నీకు అర్హత లేదు అని చెప్పి ఆ బల్లారాధన దగ్గరకు వచ్చి ఆ బల్ల దగ్గర బలిపీఠం దగ్గర సేవ చేయడానికి, నువ్వు బల్లారాధన తీసుకోవడానికి నీకు అర్హత లేదని ఒత్తుకొడుతూ నొప్పి, సలుపు, బాధ, మరి ఒక అడుగు తీసి అడుగైన పరిస్థితి మరి వచ్చింది. ఎప్పుడైతే సరి చేసుకొని యేసు శరీరంలో అవయవాలుగా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నాడు. అది మొదటి పేతురు 3వ అధ్యాయంలో ఉంటుంది. 16 నుండి చదివితే ఉంటుంది. ఒకసారి చూద్దాం. అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసినదా దేవుడు వారిని పాడు చేయను. చూడండి, దేవుడే పాడు చేస్తే, దేవుడు యేసు శరీరం రక్తం ఇవ్వకుండా శిష్యులకి ఎలాగైతే దేవుడు ఆనాడు ఇచ్చాడో అలాగా శిష్యులుగా మనకి ఇవ్వకపోతే మనం అపోస్తులా వాడబడలేము. ఆ యేసు శరీరం రక్తం లేకపోతే ఆలయం పాడైపోతుంది. ఆ యేసు శరీరం రక్తం తీసుకోవాలి అని అంటే ఒక అర్హత ఉండాలి. అర్హత లేకుండా తీసుకోవడానికి కుదరదు. అర్హత లేకుండా నేను తీసుకుంటానంటే దేవుడు ఆ దేహాన్ని పాలు చేస్తాడంట.
కాబట్టి 1 కొరింథీ 6:19 కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ కాలమే ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. కాబట్టి మనం కూడా మన రక్తం ఇచ్చి దేవుడి పిల్లలు కొనడానికి బద్దులమై ఉన్నాం, ఆయన పిల్లలుగా, ఆయన శిష్యులుగా. కాబట్టి మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. దేవుని వల్ల అనుగ్రహించబడింది ఈ దేహం. సాతాను ఇవ్వలేదు ఈ దేహం. విలువ పెట్టి కొనింది ఆయన రక్తం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములో దేవుని మహిమపరచండి. దేవుని మహిమపరచడానికి వేసే శరీర రక్తము అపోస్తులు 2:42 ప్రకారం రోజు తీసుకోవాలి. ఎడతెగక ఆయనతో సహవాసం చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి మెలకువ కలిగి. కాబట్టి దేవునికి ఇష్టంగా అలా నడిచినప్పుడు ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమే, మరి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని దేవుడు విడిపించాడు. అలా విడిపించాడు. కాబట్టి ఆ విడుదల మనం పొందుకోవాలని గలతీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు 3:13 వచనంలో. కాబట్టి మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వాలి. మనం చీకటిగా ఉండకూడదు. పక్కన చీకటి వచ్చి ఏసై పక్కన చీకటి నిలబడింది, నీ పక్కన చీకటి నిలబడింది, నీ దేహాన్ని నువ్వు దేవుని ఆలయంగా ఉంచట్లేదు అని చెప్పి అలాగే చీకటిగా నిలబడకూడదు. దేవుడు అడ్డం పడతాడు. తెలియనప్పుడు దేవుడు అడ్డం పడతాడు. మరి అడ్డం పడ్డాడు కదా ఇప్పుడు అని చెప్పి దేవుడు నాకు తోడున్నాడు కదా అనుకోకూడదు. తెలియదు కాబట్టి దేవుడి మాటలు చెప్తున్నాడు. తెలియదు కదా, దేవా క్షమించయ్యా అంటే దేవుడు విడుదల ఇచ్చాడు, సన్నిధికి తీసుకొచ్చాడు, దేవుని మహిమపరిచేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం. అలా దేవుడు మహిమపరచడానికి దేవుడు చేసిన కృప అన్నమాట. ఆ కృప ద్వారానే దేవుడు మనల్ని అలా రక్షించాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు నర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలన్నమాట. బలిపీఠం దగ్గర మనం సేవ చేయాలి. దేవుని పిల్లల్ని ఆ విధంగా కట్టాలి. దేవుని ఆలయంగా మనం కట్టబడాలి అని చెప్పి పేతురు గారు చెప్తారు. 1 పేతురు 2:5 ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలంటున్నాడు. మనం వెలుగు సంబంధము. ఆ కాలంలో దేవుని పిల్లల్ని అనేక మందిని కట్టారు. ఆ విధంగా ధైర్యం వహించండి అని చెప్తున్నారు. కాబట్టి మనకి యోహాను సువార్త 14 యోహాను సువార్తలోనే ఉంది. మరి 14 5 చూస్తే అందుకు తోమా ప్రభా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడుగుగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు అని చెప్తున్నారు. కాబట్టి దేవుడి ద్వారా మనం వెళ్ళాలంటే ఆయన పోలి మనం నడవాలి. ఆయన ఏ విధంగా శిష్యరికము మనకి ఇచ్చారో ఆయన శిష్యులుగా ఉంటే మనము కూడా ఆయన మార్గము జీవము సత్యమే ఉన్నాడని మనము ఆ మార్గంలో నడుస్తూ, ఆ సత్యవాక్యంలో నడుస్తూ, ఆ జీవం గల మాటల్ని మనం కలిగి ఉండి ఆయన మాటల ద్వారా మనం అనేక మందిని నడిపించబద్దులమై ఉన్నాము అని చెప్తున్నారు. ఇక్కడ భారతదేశంలో క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చిందంటే మరి సెయింట్ థామస్ గారు యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒకరుగా ఉండి క్రీస్తు 33వ సంవత్సరంలో యేసయ్య మరి ప్రాణం పెట్టినప్పుడు మన కోసం మానవాళి రక్షణ కోసం తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చినందుకు మరి తోమా గారు కూడా ఆ 12 మంది శిష్యుల్లో మధ్యధర సముద్రం నుండి మరి బయలుదేరి అరేబియా సముద్రం ద్వారా ఇండియాకు వచ్చారు. ఆయన వింటున్నారా? ఇండియాకు వచ్చారు. వచ్చి భారతదేశంలో కేరళలోని క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ క్రీస్తు 55 నుండి 57 సంవత్సరాల్లో మరి ఈ విషయాలన్నీ జరిగాయి. క్రైస్తవ్యం ప్రారంభమైంది. అక్కడ చర్చ్ కూడా అక్కడ ఆయన పేరున కట్టించడం అయింది. మరి కేరళ ప్రాంతం నుండి కాలినడకన సెయింట్ థామస్ మరి
మైలాపూర్లోనికి మరి చేరుకున్నాడు. దాన్ని ఇప్పుడు చెన్నై అని పిలుస్తారు. ఆ మైలాపూర్లో, ఆ చెన్నైలో అక్కడ లిటిల్ మౌంట్ అనే అక్కడ ఆయన నివసిస్తూ ఉండేవాడు థామస్ గారు. మరి సముద్రం ఒడ్డున ఉన్న మరి సుగంధ ద్రవ్యాలు మరి అక్కడ ఉన్నవాళ్ళు వ్యాపారం చేస్తూ ఉండేవారు. వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించేవారు. ఆ విధంగా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న రాజుగారికి కూడా సెయింట్ థామస్ గారు ఆయన మాటలు వింటూ మరి చాలా ప్రఖ్యాతిగాంచి ఉన్నందున అక్కడ చాలా మంది శత్రువులు కూడా ఏర్పడి మరి ఆ లిటిల్ మౌంట్ లో ప్రార్థన చేస్తుండగా థామస్ గారి మీద, సెయింట్ థామస్ గారి మీద, అపోస్తలుడైన థోమా గారి మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగి దానిలోనే మరి ఆ సెయింట్ థామస్ మౌంట్ అంటే అక్కడ సమాధి అనేది అక్కడ ఏర్పాటు చేశారు. ఆ సమాధి ఆయన చనిపోయి అక్కడ సమాధి కట్టడము, అక్కడే దాని మీదే చర్చి కట్టడం కూడా జరిగింది. అది అక్కడ మేము వెళ్ళి చూసాం. చిన్నప్పుడు మా డాడీ ఆ సెయింట్ థామస్ మౌంట్కి తీసుకెళ్ళి చూపించారు. అది దేవుడు ఇచ్చిన భాగ్యంగా అది ఎంచుకుంటూ మరి ఆ సెయింట్ థామస్ గురించి ఈరోజు ఆ భక్తుడి గురించి, అపోస్తుల గురించి మనం చెప్పుకుంటూ అపోస్తులుగా వాడబడాలి, మనం కూడా వాడబడాలని ఆ భక్తిని కూడా దేవుడు మరి నేర్పించినందుకు దేవుడికి కోట్లాది వందనాలు. అలా వచ్చిన వారు శత్రులు కూడా ఆ శత్రువులు ఆ విధంగా చేసినప్పుడు దాంట్లో సెయింట్ థామస్ మౌంట్ని మరి ఆ విధంగా అక్కడ స్థాపించారు. అది అది ఎంతో అద్భుతకరంగా మరి దేవుడు అక్కడ సహాయం చేశారు. అటువంటి వారు ఇంకా అలాంటి చర్చిలు ఏంటంటే పోర్చుగీస్ వారు అక్కడ 1500 సంవత్సరంలో సెయింట్ థామస్ చర్చిని మళ్ళా బ్రిటిష్ వారు కట్టించారు. మళ్ళీ కూడా మంచిగా కట్టించారు. తర్వాత ఈ ఇండియన్ క్రిస్టియన్ డే అనేది అంటే భారతదేశానికి క్రైస్తవ్యం రావడం అనేది 250 సంవత్సరాలకి ముందుగానే ఈ భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. మరి సెయింట్ జాన్ గారు స్పెయిన్లో అలాగే సమాధి మీద చర్చ్ కట్టడం జరిగింది. అలాగే సెయింట్ థామస్ గారు చైనాలో ఈ విధంగా చర్చ్ కట్టారు. అలాగే సెయింట్ పీటర్ మాల్కెన్లో కట్టారు అనమాట. అలాగే ముగ్గురిని కూడా సమాధుల మీద చర్చలు కట్టడం అయింది. అయితే ఇప్పటి తరంలో మనం ఎలా ఉండాలి? పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే 1 తిమోతిలు రాసిన పత్రికలో ఈ తరంలో మనం ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. అనేకమైన చరిత్ర అయితే ఉంది తోమా గారికి, కానీ మనం చరిత్రలో చెప్పుకునే టైం కాదు కదా ఈ భయంకరమైన దినాలు. అందుకని మనం ఎలాగా ఇన్స్పైర్ అవుతున్నాం, ఏ విధంగా ఆయన చూసి మనము ఏసేని పోలి మరి పౌలు గారు ఎలా నడిచారు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని ఎలాగైతే చెప్పారో మరి తోమా గారు కూడా అటు విధంగానే నడిచారు. కాబట్టి మన కాలంలో మనం ఎలా నడవాలి అంటే 2 తిమోతిలో రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నారు. చూద్దాం. 2 తిమోతిలో రాసిన 2వ పత్రిక 22వ వచనంలో చూడండి, మీకోసం చదువుతున్న 2వ పత్రిక 22వ వచనంలో ఏముందంటే, నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపోవు. ఇప్పుడు ప్రతి ఒక్కరు యవనస్తులాగా తయారవుతున్నారు. లోకాన్ని విడిచి మనం నడవాలని పాట పాడుకున్నాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోవు, పవిత్ర హృదయుల ప్రభువులకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసంలో, ప్రేమలో, సమాధానము వెంటాడము. నీతిగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. కపట సహోదరులుగా ఉండకూడదు, మరి అపవిత్రంగా ఉండకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు. కాబట్టి అలాగా ఉండకూడదని మరి సామెతలు గ్రంథంలో కూడా 6:5 వచనంలో ఏంటంటే, వేట కాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుగు వాళ్ళ చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు మనము తప్పించుకోవాలి. అవిశ్వాసం నుండి, మరి అపవిత్రత నుండి ఆ విధంగా తప్పించుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి. నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానాన్ని ఆ విధంగా అలాగా వెంటాడాలన్నమాట. అవి
ఎలాగైతే తప్పించుకోవాలో సామెతలు గ్రంథంలో ఎలా చెప్పారో ఆ విధంగానే మరి సామెతలు 15:8 మరి అలా తప్పించుకోకపోతే భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రార్థన చేసినా వేస్ట్ అయిపోద్ది, కానుకలు ఇచ్చినా మరి హేయం అయిపోతుంది, అంటే ఇష్టం ఉండదు దేవుడికి. కయ్యని అర్పించిన అర్పణలాగా తయారవుతుంది. కాబట్టి అలాగే పౌలు గారు కూడా చెప్తున్నారు ఏంటంటే, ప్రభువును గురించి మొరపెట్టించు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టారు. ఆ విధంగా భక్తులు, అపోస్తలులు, మరి దేవుని భక్తులు ఆ విధంగా ఎలాగ దేవుని ప్రేమించారో, నీతి, ప్రేమ, మరి సమాధానం కలిగి ఎలా ఉన్నారో, యథార్థవంతంగా ప్రార్థన చేస్తూ ఓర్చుకుంటూ ఎలాగ బ్రతికారో ఇక్కడ దేవుడు అపోస్తలుల కార్యం 7:59 చెప్తున్నారు. అలాగే నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించి యథార్థవంతులను ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము వాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అని చెప్పి 1 దినవృత్తాంతాలు 7:29-17 అక్కడ అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అని మా పితరుల దేవ యెహోవా నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము, వారి హృదయములు నీకు అనుకూలపరచుము అని ప్రార్థన చేస్తున్నారు. అటువంటి ప్రార్థన మనము ప్రజల పట్ల, మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. దాన్నే పావుల స్వరము ఆ దేశం అంతా కూడా వినబడుతుంది. నెట్ ద్వారా, సేవకుల ద్వారా, ఎంతో దేవుని బిడ్డల ద్వారా, అపోస్తలుల ద్వారా మరి ఉపదేశము అందించబడుతుంది, సువార్తికుల ద్వారా అందించబడుతుంది. కాబట్టి మనము ఇంకనూ దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇవన్నీ కూడా మనకు చెప్తూ పురుకొల్పుతున్నారు. కాబట్టి దావీదు భక్తుడు కూడా చెప్తున్నాడు 17వ కీర్తన 1వ యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని ఏడుస్తున్నాడు ఆయన. మనం కపటమైన హృదయంగా ఉందా? మన పెదవులు కపటంగా ఉన్నాయా? 2 మాటలు మాట్లాడుతున్నామా? కాసేపు వస్తానంటారు, కాసేపు రానంటారు. నేను రాలేను అని కన్ఫామ్గా చెప్పేస్తున్నాడు సాతానుడు. తర్వాత దేవుడు మాటలు చెప్పేసరికి నేను వస్తాను. ఏంటంటే పెదవులు ఎలా ఉన్నాయి? అది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు అంటున్నాడు. దేవా, యెహోవా న్యాయమును ఆలకించుము, న్యాయం ఆలకించయ్యా, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నీకు ఇష్టంగా ఉంటానయ్యా. సాతానుడు ఎందుకు వచ్చాడయ్యా నీ దగ్గరికి వచ్చినట్టు నాకు ఎందుకు అయ్యేలాగా చూపించాడు? మరి నాకు నీ శరీరం రక్తం తీసుకోవడానికి ఎందుకు అర్హత లేకుండా ఉందని నాకు చూపించావయ్యా. నేను రాత్రంతా కన్నీరు కార్చాను. మరి దీని దగ్గర కపటమైన మాటలతో నేను పెదవుల నుండి నేను ప్రార్థన చేశానా? ఎందుకు ఆ సాతానుడు గారు వచ్చి నాకు వేసే శరీరం రక్తం ఇవ్వలేకుండా అడ్డం పడుతున్నాడు? నువ్వు ఎందుకయ్యా అంత పరిశుద్ధంగా ఉన్నావు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? నువ్వు ఇచ్చిన పరిచయం నేను నమ్మకంగా ఎందుకు చేయలేకపోతున్నాను? ఎందుకు నీకు వీపు చూపిస్తున్నాను? మాటలైతే మంచి మాట్లాడుతున్నాను, కానీ క్రియలు అయితే ఇలా ఉన్నాయి. పరిశుద్ధమైన బట్టలు ఎందుకు వేసుకోవట్లేదు? పరిశుద్ధంగా మరి 1 కొరింథీయులు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 2 కొరింథీయులు 7:1 ప్రియులారా, మనకి వాగ్దానంలో ఉన్నవి ఏంటంటే మోక్ష రాజ్యానికి వెళ్ళాలని, ఆ దేవుని రాజ్యం మనం వెళ్ళాలని దేవుడు ఆశపడే ఆ పౌల స్వరం దేశంతో తిరిగి చెప్తుంది కదా. దేవుని రాజ్యం, దేవుని మోక్ష రాజ్యాన్ని మనం వెళ్ళాలని అదే కదా ప్రకటన చేస్తుంది. ఇప్పుడు అపోస్తలులందరూ, భక్తులందరూ ఏంటి ప్రకటన చేస్తున్నారు? మనం ఏమైనా ప్రకటన చేస్తున్నాము? మనం ఈ వాగ్దానంలో ఉన్నవి మోక్ష రాజ్యానికి వెళ్ళాలని ఈ భూలోకంలో అనేకమైన వాగ్దానాలు మనందరికీ ఇచ్చారు. కానీ దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట. చిన్న తప్పున్న శరీరంలో అవయవంగా నువ్వు వెళ్ళి ఉండిపోయేవనుకో, వేసే శరీరంలో అవయవంగా ఉండడానికి ఇష్టం లేదు. ఆయన శరీరంలో మనం అవయవంలో ఎన్నో, శిరస్సు సంఘానికి ఆయన శిరస్సు, మనం అవయవంగా ఉన్నాం. కాబట్టి దేవుని పరిచర్య చేయడానికి నమ్మకస్తులు పరిచారులుగా ఎంచుకుంటాను అంటున్నాడు. ఆయన వార్తలు ప్రకటించడానికి, ఆయన మాటలు చెప్పడానికి, ఆయన పని చేయడానికి, ఆయన ఉపకరణాలు అన్ని పరిచర్యలు అన్ని కూడా చేయడానికి దేవుడు అర్హతించే వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు.
శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అందుకు అనుదినము తప్పక కూడుకోవాలి అని ఉంది వాక్యం. 1 కొరింథీ పత్రికలో 42వ వచనంలో 42వ అధ్యాయంలో లాస్ట్ వచనాలు ఉంటుంది. అనుదినము కూడా తప్పక కూడుకోవాలంట. అనుదినము కూడా తప్పక కూడుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకు తప్పగా కూడుకోవాలి ఆలోచించండి. ఎందుకు తప్పగా కూడుకోవాలి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము లాస్ట్ వచనంలో చెప్తాం. అనుదినము ఎందుకు తప్పక కూడుకోవాలి? మరియు వారు ఏక మనసులై 46వ వచనం, మరియు వారు ఏక మనసులో ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటి రొట్టెనిచ్చు దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందడానికి కూడుకోవాలి. దయగల మాటలు వస్తాయి. అహంకారంగా మాట్లాడరు. అహంకారంగా నేను పరిశుద్ధులు కదా అని చెప్పి రాదు. దేవుని పిల్లలు ప్రేమించడానికి మనం పరిశుద్ధంగా ఉండే దేవాలయంగా మనం ఎప్పుడైతే కట్టబడతామో అప్పుడు అక్కడ కట్టబడ్డానికే దేవుని ఆలయంగా కట్టబడ్డానికే దేవుడు ఆ దేహం అనే దేవుని ఆలయం కట్టబడ్డానికి ప్రజలందరూ మనం దయ పొందిన వారే ఆనందంతో నిష్కపటమైన హృదయంతో మరి ఆహారాలు పుచ్చుకోవాలి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుకోవాలి. అందరితో మనం చేర్చుకోవాలని దేవుడి మాటలు చెప్తున్నారు. అలాగే మరి దావీదు భక్తుడు చెప్తున్నారు కదా, ప్రార్థనలు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. మన కపటంగా మనం మాట్లాడుతున్నామా అని అవి ఆ ప్రార్థనలు చెక్ చేసుకోవడానికి విమర్శించుకుంటూ దేవుని సన్నిధిలో ఆ కృపా సింహాసనం దగ్గర విమర్శించుకుంటూ దేవుని శరీర రక్తం తీసుకున్నప్పుడు ఆ బల్ల దగ్గరే యేసయ్యనే చూపించారు దేవుడు ఈరోజు. అందుకని మాటలు చెప్పడం ఉంటుంది. దేవుని సాక్షిగా మనం అనుదినము నిలబడాలి కదా, సరి చేసుకోవాలి కదా. ఆయన సాక్ష్యం పరిశుద్ధాల దేవుడు వచ్చినప్పుడు భూదిగంతంలోకి సాక్షిగా పెట్టుకుంటాడు కదా. పరిశుద్ధాల దేవుడు వచ్చాడు భూదిగంతంలోకి సాక్షిగా ఉండడానికి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి దేవుడి సాక్ష్యం ఎందుకు చెప్తున్నారంటే మనకు పరిశుద్ధత అవసరం. అలాగా యథార్థంగా ప్రార్థన చేయాలంటాడు. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డ. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా 11వ అధ్యాయం చూస్తే 9 నుండి 10 వచనాల, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకుంచుకో. ఇష్టమొచ్చాడు జీవించు, కానీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడంటే ఇవన్నీ కూడా అని దేవుడికి ఇష్టం లేని పనులు ఎవరేచ్చారు. అది ముసలోళ్ళకైతే పడుచోళ్ళకైతే చిన్నపిల్లలకైతే ఇప్పుడు అందరూ ఆ ఎవరేచ్ఛలోనే ఉన్నారు ఈ భయంకరమైన దినాల్లో. అందుకే మరి భూకంపాలు, సునామీలు, భయంకరమైన దినాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకు? కారణాలు ఇవే. లేత వయసులో నడిప్రాయంలో గతించిపోవునవి గనుక నీ హృదయంలో వ్యాకులను తొలగించుకోను, నీ దేహంలో చెరుపు దానిని తొలగించుకోను. ఏదైతే చెరుపుతుందో నీ దేహాన్ని, ఏదైతే చెరుపుతుందో నీ కన్ను తేడకుంటే నీ శరీరం అంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ శరీరం అంతా చీకటమయమైపోతుంది. ఏంటి చూస్తున్నావు, ఏంటి వింటున్నావు, అది నీ దగ్గర తీసి పారేయి అంటున్నాడు. అవి లేకుండా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు, అవి ఉంటే నువ్వు వెళ్ళలేవు అని చెప్తున్నారు. కాబట్టి అది తీసి పారేయమంటున్నారు. చెరుపు దాన్ని తొలగించుము అంటున్నారు. కాబట్టి ఏది చెడుపుతుంది, ఏది నిన్ను పాడు చేస్తుంది, దేనివల్ల నువ్వు అపవిత్రత పొందుకుంటున్నావు, దేనివల్ల ప్రార్థనకి జవాబులు రావట్లేదు అని మనం ఈ తరంలో దేవుని బిడ్డలుగా అపోస్తులుగా వాడబడాలని దేవుడు మరి ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే అంటే క్రైస్తవ్యము వచ్చి భారతదేశానికి వచ్చిన దినము, అనేకమైన బిడ్డలు ప్రాణాలు అర్పించిన దినము. కాబట్టి దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీ దేవుని సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందమే ఉన్నది. అందుకే స్టెఫను ఆనందముతో తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడ్డాడు. అపోస్తలులందరూ ఆనందంతో తన ప్రాణాలను అర్పించడానికి ఇష్టపడ్డారు. ప్రాణం పెట్ట బదులే ఉన్నామని చెప్తున్నారు. యేసయ్య కూడా ఇష్టంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఆయన శిష్యులుగా మనం ఉండాలని, ఆయన శిష్యులుగా ఉండాలని ఈరోజు చూపించారు. ఆయన శిష్యులుగా ఉంటే యేసయ్య శిష్యులుగా తయారవడానికే యేసయ్య శరీర రక్తం తీసుకోవాలి.
పరిశుద్ధంగా ఉండాలి. రోమపత్రిక 14:17 చెప్తున్నారు, దేవుని రాజ్యం భోజనము పానములు కాదు కానీ నీతి సమాధానం. మనం నీతిగా పరిశుద్ధంగా ఉండి దేవునితో సమాధానం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా మనకి సమాధానం ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆనందం అనేది మనం అనుభవించగలము అని చెప్తున్నారు. కాబట్టి ఈ కాలంలో మనం ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి రోమ 14:19 కూడా, కాబట్టి సమాధానంలో పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటినే ఆసక్తితో అనుసరించము అంటున్నారు. ఆసక్తితో మనము అనుసరించాలి అంటున్నారు. ఆసక్తితో అనుసరించమంటున్నారు. ఆసక్తితో మనం అనుసరించాలి. కాబట్టి ఆసక్తితో మనం అనుసరించాలి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి. కాబట్టి కొరింథీలో ఉన్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని పౌలు గారు కొరింథీ పత్రికకి రాస్తున్నారు. 1 కొరింథీ 1-2 రాస్తూ అదే కొరింథీ పత్రిక 10వ వచనంలో ఏమని రాస్తున్నారంటే, సహోదరులారా మీరు అందరూ ఏకభావంతో ఇందాక ఏక మనసుతో తప్పక కూడుకోండి అంటున్నారు దేవాలయంలో. ఇక్కడ ఏకభావంతో మాట్లాడవల్లనే మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సమ్మతులై ఉండవల్లని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు. ఆయన వేడుకుంటున్నాను, బతిమాలుకుంటున్నాను. ఏకభావం, ఏక తాత్పర్యం, మీలో కక్ష ఉండకూడదు. ఏక మనసు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, మీరు సమ్మద్ధులే ఉండాలి, బలంగా ఉండాలి, ఏక మనసుతో అందరూ కలిసి ఉండాలి, అలాగ ఉండాలి అని బతులాడుకుంటున్నాడు పౌలు ఆ జ్ఞానంలో. అలాగ మనం బోధ చేయాలి. అలా ప్రేమగా మనము దేవుని ప్రేమని ప్రకటించాలి. ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు అలా బతులాడుకుంటాం. లేకపోతే మాట వినడు, ఎందుకు వదిలేద్దాం, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేస్తాం, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారులే అని చెప్పి వదిలేస్తాం. అలా ఉండలేకుండా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డ, మరియు మనం ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసము ప్రేమను అత్యధికంగా విస్తరిస్తుందట. ప్రేమ విస్తరిస్తుందట. భూలోకమంతా ప్రేమ విస్తరిస్తే ఈ యుద్ధాలు ఎందుకు, కలహాలు ఎందుకు, గొడవలు ఎందుకు, కుటుంబాల్లో, దేశంలో, సంఘాల్లో ఎందుకు గొడవలు? తిమోతి పత్రిక 1:14 పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి అలా ఉండాలని దేవుడు మనల్ని పురుకొల్పుతున్నందుకు దేవుని కోట్లాది వందనాలు చెల్లిస్తుంది. తిమోతి పత్రికలోనే 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నారు. పవిత్రమైన చేతులు మరి ఏంటంటే చాలా కపటంతో ఉంటారు పురుషులు. కోపంతో గోడాయిజం చేస్తారు. ఇంట్లో మీ బయట అంతా కూడా పౌరుషం, అధికారాలు కావాలి, కుర్చీలు కావాలి, సాల్వలు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ దేని మనసుతో వెళ్ళి ప్రేమగా మాట్లాడదాం, అందరితో ఐక్యతగా ఉందాం, అందరితో కలిసిమెలిసి తగ్గించుకుంటూ దేని మనసు ఉన్న వాళ్ళలోనే దేవుడు నివసిస్తాడని యెషయా 57:15 దేని మనసు లేదు, అహంకారాలతో అలా ఉన్నట్టు దేవుడు చూపించారు. మన ఇంకొక 2 భార్య భర్తలకి ఒక 2 సార్లు చూపించారు. దర్శనము కలలో ఒకసారి చూపించారు, కళ్ళు మూసుకుంటే ఒకసారి చూపించారు, కళ్ళు ఇప్పుతూనే కనిపించారు. అనేక మంది దేవుని బిడ్డలు ఎలాగ ఆరాధిస్తుంటే వాళ్ళ చేతులు చీకట్లో ఉన్నాయి. చూస్తే వైట్ బట్టలు వేసుకొని బైబిల్ కొట్టుకొని చక్కగా ఉన్నారు పరిశుద్ధంగా. కానీ వాళ్ళు ఆరాధిస్తుంటే వాళ్ళు చీకట్లో ఆ చేతులు 2 సార్లు కనిపించాయి. మాట్లాడినప్పుడు చెప్పారు, దాని ముందు పాము కనబడింది. ఆ పాము 3 రోజులు అయిపోయినా చంపినా సరే అది అలా వెలుగుగానే ఉంది. ఏంటంటే కపటమైన సహోదరులు అనమాట. పైకి ఒక మాట, లోపల కపటం. అలాగా కపట సహోదరులతో ఆ రోజు ఆదాము హవ్వలకు ఎలాగైతే బోధించిందో అది ఈనాడు కూడా అదే లూసిఫర్, అదే పాము 3 రోజులు అయినా సరే అది బతికే ఉంది. అది చచ్చిపోయింది, చంపినా సరే అది సాగున్న 3 రోజులకు బతికే ఉంది. అది వెంటనే అది చూపించారని దేవుడు ఫోన్ చేశారు. మొన్న లక్ష్మవారం మన మంగళవారం ఫోన్ చేస్తాం. నిన్న ఫోన్ చేసి అది చెప్పి, ఇదిగో మీరు సర్చ్ చేసుకోండి, మీరు ఎటువంటి బాధలో ఎటువంటి ఆరాధన చేస్తున్నారు అది సర్చ్ చేసుకోండి అంటే 2 సార్లు తన భార్యకి చూపించారు. మరణదూత మాట్లాడుతుంది సింహం దాని ద్వారం దగ్గర అది దాని పిల్ల మాట్లాడుతుంది. ఏంటంటే
మాకు కూడా తిప్పలు వచ్చాయి అని. ఎప్పుడైతే సరి చేసుకున్నారో మాకు కూడా చాలా తిప్పలు వచ్చాయి అని మాట్లాడుతుంది సింహం. మరణదూత గడప దగ్గర కూర్చొని మాట్లాడుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. అది ఇంకా బలంగా ప్రార్థన చేయండి, అది చచ్చిపోయినట్టు రావాలి. అలాగే వెలుగు సంబంధాలుగా ఉంటూ కూడా మరి ఏంటంటే ఆ వెలుగు దూతల్లాగా అబద్ధ బోధకుల్లాగా పెరుగుతున్నారు, అటువంటి సహవాసం చేయకండి అని చెప్పినప్పుడు దేవుడు ఆ విధంగా మరి నిన్న విడిపించారు. ఇంకా సంపూర్ణమైన విడుదల రావాలని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మరి దావీదు భక్తుడు కూడా చెప్తాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇటువంటి ఏదైనా పాపం మనలో ఉందనుకో, దాన్ని ఒప్పుకోలేదనుకో, దేవుడు మన ప్రార్థన వినడు అని చెప్పేస్తున్నారు. ఇక్కడ కీర్తనలు 66:18-19 ఒక ప్రాక్టికల్గా దావీదు భక్తుడికి దేవుడు నేర్పించి ఆ శోధన నుండి తీసుకొచ్చి మనల్ని సువర్ణంగా ఇది నా మార్చడానికి అనేకమైన భక్తులు మన తోమా గారు వచ్చిన తర్వాత అనేకమైన భక్తులు ఈ విధంగా నడిచారు. ఈ తరంలో మనల్ని ఇలా చూసుకొని బ్రతకాలని దేవుడు మనకి ఈరోజు ఈ దినాన్ని మనకి ఇచ్చారు. నిత్యంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, మనం కూడా నా మాటలు విన్నాడు, దేవుడు నాకు ఇలా జాబ్ ఇచ్చాడు, ఇలా నాతో మాట్లాడుతున్నాడు అని మనం సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. దేవుడు అలాగా మాట్లాడాలని మనం ఆశపడాలి. ప్రతిరోజు కూడా మనం ఆశపడాలి. దేవునికి అనేకమైన వందనాలు చెల్లించాలి. దేవుడు మాట్లాడటమే ఒక భాగ్యం. తప్పు ఉంది అని చెప్తే కదా మనం సరి చేసుకుంటాం. ఇక్కడ నుండి నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించడకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడట. మరి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించాడట. పౌరు దినాలు అలా ప్రార్థన చేస్తున్న వాళ్ళు చాలా మందిని బంధించారు. తోమా గారిని కూడా ప్రార్థన చేస్తున్నప్పుడే పొడిచి చంపేశారు. ఆలోచించండి, మరి అపోస్తులు కాలంలో మరి అపోస్తులు 9:14 మీరు చదివితే ఆ వివరాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తారు? నేర్పులేని మూడల వితర్కములు జగడములు పుట్టించిన ఎరిగి అట్టి వారిని విసర్జించమంటున్నారు. నేర్పులేని మూడులు ఏం చేస్తారు? వితర్కం అంటారు. వితర్కం అంటే వాదించుకొని ఉంటారు. అలాంటివి చేయకూడదు అని చెప్తున్నాడు దేవుడు. వితర్కం అనేది ఉండకూడదు, వాదించడం అనేది ఉండకూడదు, ఆ మూఢత్వం ఉండకూడదు. మూడులు అన్నది దేవుడికి ఇష్టం లేదు. సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అన్నారు. కాబట్టి అలా జగడము పుట్టిస్తుందట. ఎరిగి అట్టి వారిని విసర్జించము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేస్తాడు. అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున చెరబట్టిన వీరు దాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు పొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరిడల్లా సాధువై గాను బోధింప సమర్థుడు గాను కీడును సహించేవాడుగా ఉండవలను. బోధ చేసినప్పుడు కీడును కూడా మనము సహించేవారిగా ఉండాలంట. అది దేవుడు చెప్తున్నారు. అక్కడ యోబు గారు అలా సహించారు. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాడు అనమాట. యెహోవా సన్నిధికి వెళ్ళి మరి యోబు గారి మీద, యోబు అంత భయభక్తుడు ఆస్తిపరుడు అన్నీ ఉండి ప్రార్థన చేస్తుంటే మరి సాతానుడు యెహోవా సన్నిధి నుండి ఒక పర్మిషన్ తీసుకొని బయలుదేరాడట. ఆయన ఏ హాని చేయకూడదు అని చెప్పి, ఆయన ప్రాణం మీద ఏ హాని ఉండకూడదని. అలాగే యోబు 1:2 ఉంది మాట. ఆ విధంగా పర్మిషన్ సాతానుడు తీసుకొని వచ్చినా మనము నిలబడగలే విశ్వాసము, నీతి, ప్రేమ అనేవి దేవుని లక్షణాలు కలిగి ఉండాలని దేవుడి మాట చెప్తున్నారు. అందుకే యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని దేవుడు ఆర్డర్ వేశారు. అలాగే మనల్ని ముట్టకూడదని ఈ అంచె దినాల్లో మన సన్నిధిని కానీ, మన కుటుంబాన్ని కానీ, మన బాడీని కానీ, మన దేవాలయముగా కట్టబడితే దేవుడు అటువంటి ఆర్డర్ వేస్తాడు. ఆనాడు యోబు గారు అలాగ ఆర్డర్ వేసినప్పుడు అలాగా యోబు గారి మీద దేవుడు ఆర్డర్ వేసాడు. ఏంటి? యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు. సాతానుతో చెప్తున్నాడు. యెహోవా ఏం చెప్తున్నాడు? నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టవద్దని దేవుడు ఆర్డర్ వేశాడు సాతానికి.
అలాగే నీ మీద నా మీద దేవుడే ఆర్డర్ వేస్తున్నాడు. నీ ఇంటి మీద ఆర్డర్ వేస్తున్నాడు, నీ ఆలయం మీద ఆర్డర్ వేస్తున్నాడు, నీ దేహం మీద ఆర్డర్ వేస్తున్నాడు. మనం పరిశుద్ధంగా ఉంటే, దేవుని శిష్యులుగా ఉంటే, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు మనం విన్నప్పుడు అలా సెక్యూరిటీ అనేది ఉంటుంది. అటువంటి రక్షణ భాగ్యం మనం దేవుడు ఇస్తాడు. కాబట్టి నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు మనము ఎరుగుల వారు కాము అంటున్నాము. ఆ తంత్రాలు మనం అన్నీ కూడా మనకి దేవుడు ప్రతీది కూడా బయలుపరుస్తుంటాడు. ఈరోజు సాతానుడు ఎలాగ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అంటే పర్మిషన్ అడగడానికి వస్తున్నాడో ఆలోచించండి. ఈరోజు చూపించిన దేవుడు ఆ కళలో సాతాను దగ్గర, దేవుడి దగ్గరికి సాతానుగా వచ్చాడు. ఎలా బలిపీఠం దగ్గర సేవ చేస్తాం, ఎలా బలారాధన తీసుకుంటాం అని చెప్పి అది మరి సాతాను తంత్రాలు అనేవి మనం ఎరుగిన వాళ్ళం కాదు అని 2 కొరింథీ 2:11 చెప్తారు. క్రీస్తు సువార్త ప్రకటించడకు నేను త్రోయికి వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రార్థించి ఉండగా మరి సహోదరుని తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి మా ద్వారా ప్రతి స్థలమందులో క్రీస్తుని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించచ్చు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని ఆనందం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుల ఆనందం ఇస్తున్నప్పుడు అలాగా విజయోత్సాహంతో దేవుని ఊరేగించగలం. అలా సువార్త చేయాలని ఇక్కడ 2 కొరింథీ 2:14 మరి ఇందాక చదువు క్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు ఎలా ప్రకటించాలి 12 మరి 14 వరకు కూడా అలాగా ప్రకటించడానికి దేవుడు సహాయం తెచ్చేశాడు. అలాగే 14 వచనంకు కూడా చూస్తే అందువల్ల 2 తిమోతి 2:25 అందువల్ల సాతాను తన ఇష్టము చెప్పలే చెరబట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు పొందురేమో అని మేలుకోవడానికి దేవుడు ఈరోజు సమయం ఇచ్చాడు. మేలుకోవాలి. దేవుడికి ఇష్టంగా నేను ఉంటానయ్యా, పరిశుద్ధంగా ఉంటానయ్యా, నీ శరీరంలో అవయవంగా ఉంటానయ్యా అని దేవుడు ఒక మేలు పొందునేమో అని ప్రభు యొక్క దాసుడట్టి వాడిని సాత్వికంతో శిక్షించచ్చు, జగడమాడకుండా అలాగా బోధించాలట. సాధువైనట్టుగా బోధించే సమర్థుడిగా, కీడుని సహించేవాడిగా. మరి కీడు వస్తే, మన బాధ వస్తే, శ్రమ వస్తే మన దేవుడు మన కోసం ఎలా ప్రాణం పెట్టాడు, ఆయన ఎన్ని కొరడాలు ఎప్పుడు తిన్నాడు, దేవుడు మాట వినకుండా మన వీపు చూపించి వెళ్ళిపోయినప్పుడు ఆలోచించండి. దేవుడు ఎలాగ మన కోసం గాయపరచబడ్డాడు, 8 రంగుల మేకులు వేసుకుని అలాగా దేవుడు వెంబడించాలట. తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అని చెప్తున్నారు. కాబట్టి ప్రకటన 20:2-3 అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అని ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరం అని బంధించి అగాధంలో పడేస్తాడు. అంతవరకు కూడా మనం సహించుకోవాలి, అంతవరకు సహించుకోవాలి. ప్రకటన 2:10 వరకు అక్కడ బంధిస్తాడట. బంధించే వరకు కూడా ఆ 1000 సంవత్సరంలో గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేశాడట. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడ్డాడు. కాబట్టి ఇవి జరగబోతున్నాయి. ఇవన్నీ జరిగే వరకు కూడా, ఈ ప్రవచనాలు నెరవేర్చే వరకు కూడా దేవుని మనం ఆసక్తి కలిగి మరి వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారి పోకరించేసిన మరులు కొలపడుతున్నారు. తామే భ్రష్టత్వములకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇస్తామని చెప్తున్నారు. ఒకడు దేని వల్ల జయింపబడినా దానికి దాసుడవును కదా. అంటే పాపంలో, శాపంలో ఉండి కూడా మిమ్మల్ని బాగు చేస్తాం, మీకు స్వస్థతలు వస్తాయి, మీకు విడుదల వస్తుంది, మీ పిల్లలు బాగుంటారు, ఇలా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని పేతురుగా చెప్తున్నారు. 2 పేతురు 2:18-20 ఈ మాటలు చెప్తున్నారు. వారు ప్రభు రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యంలో తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి, అంటే మారు మనసు లేకుండా కుక్క తన వాంతిని ఎలా తింటారో అస్తమాటికి చెప్పించుకోవడము, ఏదైతే విడిచిపెట్టారో అదే పనులు, మళ్ళీ అబద్ధాలు, మళ్ళీ చెడు వ్యసనాలు, ఇవన్నీ కూడా ఉంటూ కూడా దేవుని మాటలు ప్రకటిస్తున్నారు.
ఆలోచించండి. కైని, తంబాకు, తాగుడు చేస్తూ కూడా, అవి చెడు వ్యసనాలు చేస్తూ, స్మోకింగ్ చేస్తూ కూడా దేవుని మాటలు ప్రకటిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. అందుకే 2 సార్లు చూపించారు నాకు ఆరాధన చేయండి. చీకట్లో ఆరాధిస్తున్నారు వాళ్ళు. అందుకే తూర్పు దగ్గర నుంచి దేవుడు ఎలాగా వస్తున్నాడు, గొర్రెపిల్లల బట్టలు పడమ దిక్కుకి వెళ్ళిపోయాడు. మనం పడమటి దిక్కు వైపే వెళ్ళాలి. ఈ తూర్పు దిక్కున సాతానుడు ఉన్నాడు, సాతాను ఆరాధన ఉందని చూపించారు. 2 సార్లు చూపించారు. అది దర్శనం. కళ్ళు మూసుకున్నప్పుడు ఒకసారి, కళ్ళు ఇప్పుడుగానే మళ్ళీ ఇంకా నేనంత ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక ఆమెకి చూపించారు, రాజేశ్వరి అని ఒక ఆమెకి గూడెంలో. కాబట్టి ఆలోచించండి, వాటి చేత వారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాల్యంలో తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపరిస్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఎందుకంటే ముందు ఎలాగైతే చెడిపోయి ఉన్నారో, ఎప్పుడైతే ఇలాగా అందరికీ మేము బాగు చేస్తాము, ఇలాగా వెలుగుదూత వేషం వేసుకొని అధికారాలకు కావాలని అందరితో పోజులు కొట్టేది కానే కాదు. కోటాను కోట్ల మధ్యన ధవల సింహాసనం దగ్గర నువ్వు శరీరంతో జరిగించినవి, ఆ మంచివైన సరే చెడ్డమైన సరే న్యాయపీఠం ముందు మనం లెక్క అప్పచెప్పాలి. అలా తీర్పు మనం విమర్శించుకొని అలా తీర్పు పొందకపోదామనే బలరాధన విషయంలో దేవుడు ఈరోజు చూపించారు. ఇంకొక ఆమె కాబట్టి ఆ హీలింగ్ ఇచ్చారు. ఆ కడుపు నొప్పి నుండి, ఆ పొత్తు కడుపు నొప్పి నుండి, ఆ బ్లీడింగ్ నుండి విడుదల ఇచ్చి దేవుడు ఇక్కడ నిలబెట్టారు. దేవునామకు స్తోత్రం. ఎందుకు మనం సాక్షిగా ఉండాలి? భూది గంటల వరకు సాక్షిగా ఉండాలి అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే మనం సాక్ష్యం చెప్పగలము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆనందం ఇస్తాడు. అది ఆహారము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ మీద ఆనందమే ఉంది పరలోక రాజ్యం అంటే అని చెప్తున్నారు. కాబట్టి దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా, నీ కృపగల నామంలో అయ్యా, నీ దయగల నామంలో అయ్యా ఎంతవరకు మాట్లాడావు నాయన. చేతులెత్తిన బిడ్డలందరినీ రక్షించండి, నడిపించండి అయ్యా. నాయన భారతదేశానికి ప్రభా క్రైస్తవ్యాన్ని తీసుకుని వచ్చారు. ఎంతో మంది ప్రాణాలు పెట్టి ప్రభా, అందులో అపోస్తులైన తోమా గారు నాయన, ఆయన చరిత్రని బట్టి వందనాలు నా తండ్రి. నాయన నిన్ను కొనియాడడానికి అయ్యా, నీ శిష్యుల్ని నాయన జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను పోలి నడవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. ఇంకా మాలో అయ్యా నీకు ఇష్టం లేదు ఉంటే ప్రభా నాయన అన్ని బయలుపరచండి, మాట్లాడండి, నీ సాక్షిగా నిలబెట్టుకోండి. ప్రతి ఒక్క గృహంలో ఉన్న ప్రతి అవిధేయతను తీసివేయండి ప్రభా. అయ్యా తండ్రి, నీ మాటలను వినడానికి అయ్యా, నీ దేవాలయంగా మేము కట్టబడడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆటల కోసం ప్రతి దురాత్మ శక్తులారా కేసు నామములో బయటకు నీ మహిమగా నామములో దేహము దేవుని ఆలయముగా ఉంచుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు అయ్యా. నిన్ను పోలి నడవడానికి మీరు కృప చూపిస్తున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడగా మమ్మల్ని ఆశీర్వదించి కొరతలైన ఆత్మతో నింపి పంపిస్తున్నారు. మీకే కోట్లాది వందనాలు చెల్లిస్తాం. మా దేశాన్ని అయా, సంఘాన్ని, కుటుంబాన్ని అయా మీ ఆదిలో పెట్టుకొని సమస్తముని బలమైన హస్తములు పెట్టుకొని నడిపించుకొని ఆయన మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నూరంతలుగా ఆన్లైన్లో బిడ్డని, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు బహుగా దీవించి ఆశీర్వదిస్తున్నాను. మీరే మాట్లాడి ఆయన సాక్షిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము మరి నాయన ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే నాయన నీ పని కోసం గోచాడుతున్నారో ప్రభు, అటువంటి ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడే ఇంటికి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.